మన వాళ్ళు ఈ జనరేషన్లో పిల్లలు ఒక పద్ధతికి అలవాటు పడిపోయి పుట్టింట్లో ఒక రకానికి అలవాటు పడిపోయి ఒక పద్ధతికి అత్తారింటికి వెళ్ళిన తర్వాత అత్తగారి మాటలు వినే కోడలు ఎంతమంది? అత్తగారు చెప్పడానికి వస్తుంది, అత్తగారు చెప్పడానికి వచ్చి అమ్మాయి మన ఆచారం వ్యవహారం నాకు తెలియదు అత్త ఇదంతా. అత్తగారు మాట్లాడిన కోడలు లేరమ్మా. అత్తగారు చెప్దామని వచ్చిన కోడల్ని మెచ్చుకునే అత్తగారు లేరు. అత్తగారులు అలాగే ఉన్నారు. అత్తగారులు పిల్ల తల్లి అలాగే ఉంది, పిల్లాడి తల్లి అని. అత్తగారు ఎంతసేపు నా కొడుకుని పద్ధతిగా పెంచాను అంటుంది ఈవిడ. అంటే వీళ్ళమ్మ ఇష్టం వచ్చినట్టు పెంచింది, రోడ్లమ్మడి పెంచింది అనమాట ఈ ఈ అమ్మాయిని. అలా అయిపోతుందండి. దాంతో కోపం వస్తుంది ఆటోమేటిక్. ఒక 20 సంవత్సరాల పాటు ఆ పిల్ల ఒక పద్ధతికి అలవాటు పడింది. మన ఇంట్లోకి వచ్చాక మార్చుకోవాలి, నిదానంగా మార్చుకోవాలి, చెప్పాలి. అలా నిదానంగా నేర్చుకుంటే కానీ వదిలేస్తే ఈవిడ పెట్టరేగిపోతుంది. పోనీ మొదలు పెడితే ఈవిడ చేదస్తం అంటుంది. మా అత్తగారు సావదొబ్బిస్తుంది బాబోయ్ అంటుంది ఈవిడ పుట్టింటికి పంపించి. ఏ తల్లి అయితే కూతురు అత్తారింటికి పంపించేటప్పుడు అమ్మాయి నీ అత్తగారు ఈ రోజు నీ తల్లి ఆవిడే, నీ తండ్రి నీ మామగారే, మేము గెస్టలం అని చెప్తుందో, కూతురు పాటిస్తుందో, ఏ ఆడపడిచి అయితే కొత్తగా వచ్చినటువంటి వదిన్ని తన తల్లిగా చూసుకుని వదిన అంటూ ఉంటుందో, ఏ ఆడబిడ్డనైతే ఈ కొత్తగా వచ్చినటువంటి కోడలు తన తోబుట్టువుల నీ ఇంట్లో ఇంతకుముందు లేరా, నీ అక్కా చెల్లెళ్ళు లేరా, వాళ్ళతో కలిసి తిరగలేదా, వాళ్ళతో గొడవ పడలేదా, మళ్ళీ గంటలో కలవలేదా, ఆ ఆలోచన నీకు రాదు. ఎంతసేపు మా ఆడబిడ్డ ఇలా అనేసి మా ఆడబిడ్డ. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చూస్తున్నాం, ఇన్స్టాగ్రామ్లో ఒకళ్ళో ఇద్దరు ఉన్నారు మహాతల్లులు. వాళ్ళు ఎంతసేపు అత్తగారిని చూస్తుంటే నాకు అత్తగారి మీద కోపం వచ్చి కత్తితో పొడి చేయాలనిపించింది. అలా రెచ్చగొట్టేస్తున్నారు జనాలని. అత్తగారులు ఎలా ఉంటారు, ఆడబిడ్డలు ఎలా ఉంటారు అని చెప్పేసి అని వాళ్ళకి ఫాలో అయ్యి మా అత్తగారింతే అని కింద కామెంట్లు కొంతమంది ఒక ముఠా తయారవుతోంది వాళ్ళు చెప్తుంటే. వీళ్ళు జనాల మనుషుల్లో ఈ సోషల్ మీడియాలో కొంతమంది విషాలు నింపుతున్నారన్న నా యుద్ధం వాళ్ళ మీదే చేస్తున్నాను నేను. మొత్తం వ్యవస్థని పాడు చేసేస్తున్నారు.